హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పూరి, ఈ ఫోటోని అన్నయ్యకు పంపిస్తున్నాను అని తార ధృవకి ఫోటో పంపిస్తుంది. ధృవ ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఫోటోని చూసి నవ్వుకుంటూ వెంటనే తారకు ఫోన్ చేస్తాడు. చెప్పన్నయ్య అని తార ఫోన్ లిఫ్ట్ చేసి అంటూ ఉంటే, ఎక్కడున్నావు తారా అని ధృవ అడుగుతూ ఉంటాడు. ఏంటన్నయ్య, నేనెక్కడున్నానో నీకు తెలీదా? నువ్వు తెలిసే ఫోన్ చేసావు కదా అని చెప్పి తార అంటూ ఉంటుంది. గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళావా తారా అని ధృవ అడుగుతూ ఉంటే, అవునన్నయ్య, గగన్ గారి ఇంటికే వచ్చాను అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నాకు చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదమ్మా అని ధృవ అంటూ ఉంటే, నువ్వు ఆఫీస్కి వెళ్ళావు కదన్నయ్య, ఇంట్లో బోర్ కొడుతుంది, అందుకే వచ్చేసాను అని తార చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నేను ఇంటికి వచ్చేసాను, నువ్వు కూడా వచ్చేసాయి అని ధృవ చెప్తూ ఉంటే, సరే అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అవునన్నయ్య, నీకు కాబోయే భార్యకి నువ్వు డ్రెస్ సెలెక్ట్ చేసావు కదా, అది ఎలా ఉంది? పిక్ పెట్టాను కదా అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది. సూపర్గా ఉంది తారా అని చెప్పి ధృవ చెప్తూ ఉంటాడు. అవునన్నయ్య, పూరి డ్రెస్ వేసుకుంటే నిజంగానే చాలా బాగుంది అని తార చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, వచ్చేసేయి, ఉంటాను అని చెప్పి ధృవ ఫోన్ కట్ చేస్తాడు. సరే పూరి, అన్నయ్య ఇంటికి వచ్చేసారు, నేను బయలుదేరుతాను అని తార చెప్తూ ఉంటే, తారా, ఈ డ్రెస్ ఇచ్చినందుకు మీ అన్నయ్యకు థ్యాంక్స్ చెప్పు అని పూరి చెప్తూ ఉంటుంది. అబ్బో, మీరు ఇద్దరు అసలు ఫోనే మాట్లాడుకోవట్లేదు కదా, నువ్వే ఫోన్ చేసి చెప్పుకోవచ్చు కదా అని తార అంటూ ఉంటే, ఇక పూరి సిగ్గుపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు భూమి ఆటోలో వెళ్తూ ఉంటుంది. త్వరగా ఈ బ్లడ్ శాంపిల్స్ని సిఐ గారికి అప్పచెప్పాలి, ఆ అపూర్వ బండారం తొందరగా బయట పెట్టమని చెప్పాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఆటోలో వెళ్తూ ఉంటుంది. సడన్గా డ్రైవర్ ఆటోని ఆఫ్ చేస్తాడు. అన్న, ఏమైంది అని భూమి అడుగుతూ ఉంటుంది. ఏమోనమ్మా, కూర్చోండి, ఆటో రిపేర్ వచ్చినట్టుంది, చెక్ చేస్తాను అని ఆటో డ్రైవర్ చెక్ చేస్తూ ఉంటాడు. అన్న, ఇంకెంత సమయం అని భూమి అంటూ ఉంటే, ఇప్పుడే రిపేర్ అయ్యేలా లేదు మేడం, ఏదైనా వస్తే ఎక్కి వెళ్ళిపోండి అని ఆటో డ్రైవర్ చెప్పడంతో భూమి ఈ సమయంలో ఈ రూట్లో ఏమొస్తాయి అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా గగన్ కారు వస్తూ ఉంటుంది. బావ కారులో ఉందే అని భూమి పరిగెత్తుకుంటూ గగన్ కారుకి ఎదురుగా వెళ్తుంది. స్టాప్ స్టాప్ బావా అని అంటూ ఉంటే ఇక గగన్ సడన్గా బ్రేక్ వేసి, ఏ పిచ్చి పట్టిందా, నేను బ్రేక్ వేయకపోతే ఈ పాటికి చచ్చేదానివి అని గగన్ అంటూ ఉంటాడు. నువ్వు బ్రేక్ వేస్తావని నాకు తెలుసు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చాలే, నోరు మూసుకో, సడన్గా అలా రాకూడదు అని గగన్ అంటూ ఉంటాడు. అవును, ఏంటి కార్ ఆఫ్ చేసావు అని గగన్ అంటూ ఉంటే, బావా అర్జెంటుగా నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళవా అని భూమి అడుగుతూ ఉంటే, నేను కూడా అర్జెంటుగా వెళ్ళాలి అని గగన్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ ప్లీజ్ బావా, చాలా ఇంపార్టెంట్, ఆ అపూర్వ బండారం బయట పెట్టడానికి నా దగ్గర ఆ అపూర్వ బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి బావా, అవి డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే మా అమ్మ డెడ్ బాడీ మీద ఉన్న డిఎన్ఏ ఆ అపూర్వ డిఎన్ఏ ఒకటేనని పోలీసు వాళ్లకు తెలిసిపోతుంది, ఆ అపూర్వకు శిక్ష పడుతుంది, ప్లీజ్ బావా ఎక్కువ సమయం లేట్ చేయకూడదు, ఈ బ్లడ్ శాంపిల్స్ వెంటనే సిఐ గారికి అప్పచెప్పాలి అని భూమి చెప్తూ ఉంటే, సరే ఎక్కువ అని చెప్పి గగన్ కోపంగా చెప్తూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. సిఐ గారు సీట్లో కూర్చొని ఉండగా, మే ఐ కమిన్ అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. రండి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ని చూడగానే సిఐ గారు, మిమ్మల్ని ఆ రోజు చూశాను కదా, ఆ రోజు మీరు నన్ను సేవ్ చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఎస్ సార్, కరెక్ట్ అని గగన్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, ఏంటి ఇలా వచ్చారు, ఏదైనా పని మీద అని చెప్పి పోలీస్ ఆఫీసర్ గగన్ని అడుగుతూ ఉంటాడు. ఆయన మా బావ సార్ అని భూమి చెప్తూ ఉంటుంది. ఓ, నీతో వచ్చాడా, ఇట్స్ ఓకే, ఏంటమ్మా ఏదో అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు అని పోలీస్ ఆఫీసర్ భూమిని అడుగుతూ ఉంటే, ఆ అపూర్వ బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చాను అని భూమి చెప్తూ ఉంటుంది. ఏవి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే, అయ్యో కారులోనే మర్చిపోయాను బావా, వెళ్ళి తీసుకురావా అని భూమి చెప్తూ ఉంటే ఇక గగన్ వెళ్ళి కారులో ఉన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొచ్చి, ఇవిగోండి సార్ అని పోలీస్ ఆఫీసర్కి ఇస్తూ ఉంటాడు. ఇక పోలీస్ ఆఫీసర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోగానే, సార్ డిఎన్ఏ రిపోర్ట్ ఎన్ని రోజుల్లో వస్తుంది అని భూమి అడుగుతూ ఉంటుంది. 6-7 డేస్ పట్టొచ్చమ్మా భూమి అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. సార్
డిఎన్ఏ రిపోర్ట్ రాగానే వీలైనంత తొందరగా ఆ అపూర్వపై యాక్షన్ తీసుకోండి. ఆ అపూర్వ తప్పించుకునే అవకాశం ఉంది అని భూమి చెప్తూ ఉంటే, డిఎన్ఏ రిపోర్ట్లో మీ అమ్మ డెడ్ బాడీపై ఉన్న డిఎన్ఏ ఈ అపూర్వ డిఎన్ఏ ఒకటే అని తెలియగానే ఆ అపూర్వను అరెస్ట్ చేస్తాను. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే భూమి అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని భూమి చెప్తూ ఉంటుంది. సార్, ఈ కేసుని కొంచెం స్పెషల్గా తీసుకోండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటే, మీరు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. శోభచంద్ర గారంటే ఎంత పెద్ద డ్యాన్సరో నాకు బాగా తెలుసు. అలాంటి శోభచంద్ర గారిని చంపేసి ఫైర్ యాక్సిడెంట్ అని సృష్టించిన వాళ్ళను ఎలా వదిలిపెడతాము అని చెప్పి పోలీస్ ఆఫీసర్ గగన్కి చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, మీరు ఈ కేసుపై ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు అని భూమి చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే అమ్మా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. బావా, ఇక వెళ్దామా అని భూమి అంటూ ఉంటే, సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. థ్యాంక్ యూ సార్ అని భూమి గగన్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తారు. బావా, నీకు కూడా అర్జెంట్ వర్క్ ఉందన్నావు కదా, నువ్వు వెళ్ళు బావా, నేను ఇంటికి వెళ్తానులే అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు చెర్రీ శారద్ దగ్గరకు వెళ్తాడు. పెద్దమ్మా పెద్దమ్మా అని చెప్పి అంటూ శారద్ దగ్గరకు వెళ్ళేసరికి శారద ఏడుస్తూ ఉంటుంది. పెద్దమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదులే చెర్రీ అని శారద చెప్తూ ఉంటుంది. పెద్దమ్మా, నా దగ్గర కూడా నిజం దాచిపెడతావా? చెప్పు పెద్దమ్మా, నీ సమస్య ఏంటో నాకు చెప్పు అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అప్పుడు చెర్రీకి జరిగిందంతా కూడా శారద చెప్తూ ఉంటుంది. ఆ తార మీ అన్నయ్య జీవితంలోకి రావాలని చూస్తుంది. అదే గనక జరిగితే భూమికి అన్యాయం జరుగుతుంది చెర్రీ. పాపం భూమి అమాయకురాలు, భూమికి అన్యాయం జరగకూడదు చెర్రీ అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అయ్యో పెద్దమ్మ, ఆ తార గురించి తెలిసి కూడా ఎందుకు భయపడుతున్నావు? ఆ తార చేస్తుంది అన్నయ్యకు తెలిస్తే అన్నయ్య తారను అసహించుకుంటాడు. అయినా నువ్వు ఆ తార గురించి అన్నయ్యకి ఎందుకు చెప్పలేదు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. లేనిపోని గొడవలు ఎందుకని చెప్పలేదు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. పెద్దమ్మ, నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. ఆ తార లాంటి వాళ్ళు నువ్వు భయపడుతూ ఉంటే భయపెడుతూనే ఉంటారు. అస్సలు ఆ తారకు భయపడకు, తారకు ఎదురు తిరుగు, ఏం చేస్తుందో అప్పుడే చూద్దాం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏమో చెర్రీ, అసలు వీళ్ళ పెళ్ళిళ్ళేమో కానీ నాకు ఏం జరుగుతుందోనని చాలా భయంగా ఉంది. ఎట్టి పరిస్థితిలో భూమికి అన్యాయం జరగకూడదు. భూమి చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ ఇక్కడి వరకు వచ్చింది. అలాంటి భూమికి అన్యాయం జరిగితే ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమికి ఎట్టి పరిస్థితిలో అన్యాయం జరగదు. గగన్ అన్నయ్య భూమికి అన్యాయం చేయడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అదే జరగాలి చెర్రీ అని శారద అంటూ ఉంటుంది. రా చెర్రీ, కూర్చో, టిఫిన్ తిందు అని శారద చెప్తూ ఉంటే, వద్దులే పెద్దమ్మ, ఆకలిగా లేదు అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వచ్చి ఇలా వెళ్తున్నావేంటి చెర్రీ అని శారద అంటూ ఉంటే, ఊరికే వచ్చాను పెద్దమ్మ అని చెప్పి చెర్రీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చెర్రీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే వెంటనే భూమికి ఫోన్ చేస్తాడు. ఏంటి చెర్రీ, శారదత్తయ్య దగ్గరకు వెళ్ళావా? శారదత్తయ్యను ఎవరు బెదిరిస్తున్నారో తెలుసుకున్నావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. తెలుసుకున్నాను భూమి గారు, ఈ పని చేయి చెర్రీ అని ఆర్డర్ వేయటం, ఈ చెర్రీ చేయకుండా ఉండటమా అని చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ కామెడీ ఆపి విషయం ఏంటో చెప్పు, శారదత్తయ్యను ఎవరు బెదిరిస్తున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. మీ శారదత్తయ్యను బెదిరిస్తుంది ఎవరో కాదు, ఆ తార అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. తార శారదత్తయ్యను బెదిరిస్తుందా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఏ విషయం గురించి శారదత్తయ్యను తార బెదిరిస్తుంది చెర్రీ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. చెర్రీ జరిగిందంతా కూడా భూమికి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి కోపంతో విలయ తాండవం చేస్తూ, చెర్రీ ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నాను భూమి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, మనం ఇప్పుడు ఆ తార ఇంటికి వెళ్తున్నాం అని భూమి చెప్తూ ఉంటుంది. తార ఇంటికా? ఎందుకు భూమి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. చెప్తాను, నీతో పాటు శారదత్తయ్యను కూడా తీసుకునిరా అని భూమి చెప్తూ ఉంటే, పెద్దమ్మ కూడానా? ఎందుకు భూమి అని చెర్రీ చెప్తూ ఉంటే, నువ్వు తీసుకొని రా చెర్రీ, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఇక చెర్రీ శారదను తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటాడు. భూమిని కూడా పికప్ చేసుకుంటాడు. ఎక్కడికి మీరు సడన్గా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. చెప్తాను అత్తయ్య, కాసేపు సైలెంట్గా ఉండండి అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి, శారద, చెర్రీ ముగ్గురు కలిసి తార ఇంటి దగ్గరకు వెళ్తారు. అమ్మ భూమి, ఎవరిది ఇల్లు అని శారద అడుగుతూ ఉంటే, లోపలికి వెళ్తే మీకే తెలుస్తాయిలేండి అత్తయ్య అని చెప్పి భూమి శారదను తీసుకొని లోపలికి వెళ్తుంది. తార ఎదురుగా కూర్చొని ఉంటుంది. ఇక శారద వాళ్ళను చూసి, మీరేంటి అత్తయ్య ఇలా వచ్చారు అని చెప్పి తార అడుగుతూ ఉంటుంది.
ఎవరే నీకు అత్తయ్య, ఎవరు అని చెప్పి భూమి కోపంగా తారను అడుగుతూ ఉంటుంది. ఏయ్, నువ్వెందుకు వచ్చావు అసలు, నీకు ఈ ఇంట్లోకి వచ్చే అధికారం లేదు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ అధికారంతో గగన్ బాబు ఇంట్లోకి వస్తున్నావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. నేను గగన్ గారిని త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తార చెప్తూ ఉంటుంది. చేసుకున్న తర్వాత రా, అంతేకాని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఇంట్లో వాళ్ళను బ్లాక్మెయిల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అని భూమి చెప్తూ ఉంటుంది. ఇక తార షాకింగ్గా శారద వైపు చూస్తూ ఉంటుంది. ఏంటే, నాకెలా నిజం తెలిసిందనుకుంటున్నావా? ఈ విషయం నాకు తెలిసింది కాబట్టి నిన్ను వార్న్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇదే విషయం మా బావకు తెలిస్తే నిన్ను చంపేస్తాడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి పిచ్చి పిచ్చి కూతలు కోస్తున్నావు, నా ఇంటికి వచ్చి నాకే వార్న్ చేస్తావా అని చెప్పి తార అంటూ ఉంటే ఇక భూమి ఏంటే నోరు లేస్తుంది, నువ్వు చేసింది తప్ప నేను చేసింది తప్ప అని చెప్పి అంటూ ఉంటుంది. నేనేం తప్పు చేయలేదు అని చెప్పి తార అంటూ ఉంటుంది. శారదత్తను బ్లాక్మెయిల్ చేయటం తప్పు కదా? శారదత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య భార్యాభర్తలు వారిద్దరూ కలిసి పూజ చేస్తే తప్పేంటి? ఆ వీడియోని చేతిలో పెట్టుకొని ఆ వీడియోని చూపించి శారదత్తయ్యను బెదిరిస్తున్నావు కదా, నీలాంటి దాన్ని వాన్ చేయటం కాదే, చంపేయాలి, కొట్టాలి అని చెప్పి భూమి తారను కొట్టడానికి చెయ్యెత్తుతుంది. పక్కనే ఉన్న శారద, అమ్మ భూమి ఎందుకమ్మా అనవసరంగా గొడవలు అని చెప్పి అంటూ ఉంటుంది. చూసావానే, నువ్వు మా శారదత్తయ్యను బెదిరించినా కూడా మా శారదత్తయ్య నిన్ను కొడుతుంటే అడ్డుకుంటుంది. అదే మా శారదత్తయ్య ఇంకొకసారి మా శారదత్తయ్య జోలికి వచ్చావంటే చంపేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏయ్ భూమి, నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి తార అంటూ ఉంటే, వార్నింగ్ ఇవ్వటం కాదు, నీ చంప మీద లాగిపెట్టి ఒక్కటిస్తాను చూడు అని చెప్పి భూమి తార చంపపై కొడుతుంది. భూమి నిన్ను వదలను, చూస్తూ ఉండు. గగన్ బావ అంటున్నావు కదా, ఆ గగన్ గారి చేతే నీ చంప మీద కొట్టిస్తాను అని చెప్పి తార అంటూ ఉంటుంది. నీ ఇష్టం వచ్చింది చేసుకోపోవే అని చెప్పి భూమి అక్కడి నుంచి శారదను తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.